ఎగ్జామినేషన్ లో స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం, కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండడం, తెలిసిన క్వశ్చన్స్ కూడా నర్వస్ గా ఫీల్ అయిపోయి అవి రాంగ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే స్టూడెంట్ కూల్ గా పీస్ఫుల్ గా ఉన్నప్పుడు కొంచెం ఫోకస్ చేసిన కట్ ఆఫ్ దాటడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్. అద్భుతంగా మెయిన్స్ రాస్తున్న స్టూడెంట్స్ ని చూసాను నా కెరియర్ స్టేజ్ లో. వాళ్ళు ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ అవ్వని వాళ్ళని కూడా చూసాను. మెయిన్స్ అద్భుతంగా రాస్తారు కానీ ప్రిలిమ్స్ మాత్రం అయిన సందర్భాలే లేవు. ప్రాబ్లం వల్ల ఏమొస్తుందంటే అండర్ ఎస్టిమేషన్. మన సెలక్షన్ ప్రాసెస్ కి మెయిన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రిలిమ్స్ ని ఈజీగా క్వాలిఫై అవుతాము అని దానికి తెలియకుండానే నెగ్లెక్ట్ చేయడం, సో ఆ ఊబిలో కూరుకుపోతాం. సో మెయిన్స్ బాగుంటుంది కానీ ప్రిలిమ్స్ పోతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ ని చూసాను కన్సిక్యూటివ్ గా ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళని చూసాను కానీ మెయిన్స్ కాని వాళ్ళని కూడా చూసాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అయిపోయేంత వరకు వాళ్ళకు కూడా తెలియదు. బట్ థింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ అకస్టమ్ టు లాట్ ఆఫ్ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఆ ఆప్షన్ కి క్వశ్చన్ ని కోరిలేట్ చేస్తూ ఆన్సర్స్ సూటబుల్ గా పెట్టడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేలాగా మనకు మన బ్రెయిన్ అలా ప్రోగ్రామ్ అయిపోతుంది. సో ఇది టెస్ట్ సిరీస్ వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్. ఓకే, టెస్ట్ సిరీస్ ఆర్ ద మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్.